వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ బుడమేరుకు సర్వం సిద్ధం. 270 ఎకరాల్లో ఆక్రమణ గుర్తింపు. కామ్రేడ్ దిశనాయకేకు సిపిఐ అభినందనలు. శ్రీలంక చరిత్రలో తొలిసారిగా ఎన్నికైన నాయకుడు. గోండిలిపి పండితుడు జంగు కన్నుమూత. విషాదంలో గోండు సోదరులు. దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని శ్రీనివాస్ ఫైర్. డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసిన బాలినేని. తెలుగు ప్రజలకు పిడుగులాంటి వార్త. కమ్ముకుంటున్న తుఫాన్ మేఘాలు. విజయవాడలో ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలు సేకరిస్తున్నారు. ఏ కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2700 ఎకరాల్లో బుడమేరుకు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 3000 గృహాలు, 80 నిర్మాణాలను గుర్తించామన్నారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపడతామన్నారు. శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన మార్కిస్ట్ నేత అనురకుమార దిశనాయకేకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభినందనలు తెలిపింది. శ్రీలంక చరిత్రలో తొలిసారి ఓ కమ్యూనిస్ట్ నేత అధ్యక్ష పీఠంపై కూర్చున్న ఈ సందర్భం ఎంతో మహత్తరమైనదని పేర్కొంది. శ్రీలంకను దిశనాయకే ప్రగతి పదంలో నడిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని చెప్పింది. గోండిలిపి పండితుడు కోట్నాక్ జంగు అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిలాబాద్, నార్నూర్, గుంజాల గ్రామంలో తుది శ్వాస విడిచారు. పూర్వీకుల నుంచి గోండిలిపి నేర్చుకున్న ఆయన లిపికి సంబంధించిన పత్రులు దాచారు. గోండు చిన్నారుల కోసం గోండి తెలుగు వాచకాలను ప్రచురించి విద్యా బోధన చేశారు. 2014లో గుంజాలలో గోండిలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడంలో జంగు ప్రముఖుడు. ఆయన మృతిపై గోండి పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తనపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిపారు. దామచర్ల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైసీపీలో ఇబ్బందుల కారణంగానే తాను జనసేనలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలోకి ఆహ్వానించారు. 26వ తేదీ నాడు విజయవాడలో జాయినింగ్ అవుతుంది జరుగుతుంది. మా నాయకులందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి జాయిన్ అవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది. 2-3 మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఆల్రెడీ మనం చెప్పాను. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో 23 చేరటం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎలా చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన కొత్తగా జరుగుతున్నటువంటి అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, నాకు 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా. ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి, నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగులు ఎంక్వైరీ చేయి, అబ్బాయి తబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని. ఏమంత అది పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుగులు 100 రోజులు అయింది కదా, ఎంక్వైరీ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా. ముఖ్యమంత్రికి లెటర్ రాసిన దానికేం ఇదిలే, ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇది ఏం లేదు. నేనైతే చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను, ఇది కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చిన. నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ.
ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పులు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తా. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఏపీ తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ఏడీబీ, ఈఎస్ఎఫ్ మంచిర్యాల, పీడీపీఎల్ భూపాలపల్లి, ములుగు, ఆర్ఆర్, ఎంబీఎన్ఆర్, ఎన్జీకేఎల్, వనపర్తి, ఎన్ఆర్పీటీ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ విధంగా తెలిపింది. అటు ఏపీలోని మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, జీఎన్టీ, బాపట్ల, పల్నాడు, ఓజీఎల్, కేఎన్ఎల్, నంద్యాల, ఈటీపీ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ న్యూస్ తెలుగు.